నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెగా డిఎస్సి పరీక్షలను ఆన్లైన్ విధానంలో అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తే జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ నేతల తీరు పట్ల టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం. మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలపై జంగీల ఉద్యమ తరహాలో రాష్ట్రంలో ఉద్యమం ప్రారంభమైందని బాబుకు భయం పట్టుకుంది. కూటమి ప్రభుత్వ వ్యవహార శైలిపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మండిపాటు. డాక్టర్ వెన్నపూస మారుతి శంకర్ రెడ్డి లండన్లో గ్లోబల్ హెల్త్ అవార్డు అందుకోవడం జిల్లాతో పాటు దక్షిణ భారతదేశానికే గర్వకారణం. ఆత్మీయ సత్కార సభలో భారతీయ హిందూ ఐక్యవేదిక అధ్యక్షులు కల్లూరు విజయానందరెడ్డి వెల్లడి. మెగా డిఎస్సి పరీక్షలను ఆన్లైన్ విధానంలో అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తే వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మంచి కార్యక్రమం చేపట్టిన వైసీపీ బురద జల్లే కార్యక్రమాలు మొదలుపెట్టడం సర్వసాధారణమైందన్నారు. వైసీపీ నేతలు డిఎస్సి పరీక్షలపై అనవసరమైన రాద్ధాంతం చేస్తూ వివిధ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారన్నారు. చంద్రబాబు ఇప్పటికీ 7 సార్లు డిఎస్సిని అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు. అంతేకాకుండా ఇంటర్వ్యూలు నిర్వహిస్తే సిఫార్సులు చేసిన వారికే ఉద్యోగాలు వస్తాయని భావించి 1998లో డిఎస్సిలో ఇంటర్వ్యూ రద్దు చేసిన ఘనత చంద్రబాబుకి దక్కిందన్నారు. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల్లో 75% చంద్రబాబు నాయుడు హయాంలోనే ఉద్యోగాలు వచ్చాయన్న విషయాన్ని వైసీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. అత్యంత పారదర్శకంగా మొన్న జరిగిన డిఎస్సి నిర్వహిస్తే వాటిపై కూడా 200 కేసులు వేశారన్నారు. ఈ డిఎస్సిలో 16,347 మంది ఉత్తీర్ణులైతే వైసీపీ నేతలకు కడుపు మండుతోందన్నారు. ఈ పరీక్షలు రద్దు చేయాలన్న ఆలోచనతో కుట్ర పన్నుతున్నట్లు ఈ సందర్భంగా ఆరోపించారు. జగన్ జమానాలో కరోనా సమయంలో టీచర్లతో మద్యం అమ్మించిన విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. వారం రోజుల నుంచి రాజకీయ నిరుద్యోగులు దీక్షలు చేస్తున్నారని, ఈ నిరసనలో ఏ ఒక్క నిరుద్యోగి ఉద్యోగాలు రానివారు లేరన్నారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి డిఎస్సిలో ఉద్యోగులు వచ్చిన వారు కర్నూలులో కొండారెడ్డి బుర్జేకి తమ సమర్థతతో ఉద్యోగాలు సాధించుకున్నామని, ఈ ప్రభుత్వం తమకు మేలు చేసిందని, ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు డిఎస్సి నిర్వహణలో తాము విజయం సాధించామని స్పష్టం చేసిన విషయాన్ని వైసీపీ నేతలు గమనించాలన్నారు. ప్రతి ఏడాది కూటమి ప్రభుత్వం డిఎస్సి నిర్వహించబోతోందని, అందులో భాగంగా రాబోయే సెప్టెంబర్లో డిఎస్సి నిర్వహించబోతోందన్నారు. రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా వైఎస్ఆర్ పార్టీ అంటే ఇప్పుడు కొత్తగా పేరు మార్చుకున్నారు వాళ్ళు, గొడ్డలి పార్టీ అని. గొడ్డలి పార్టీ వాళ్ళు బురద జల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. డిఎస్సి పరీక్షల మీద అనవసరమైన రాద్ధాంతం చేసి రాష్ట్రంలో ఉనికి కోసం ఓ పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించినారు. నేను ఈ సందర్భంగా ఒకటి అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, డిఎస్సి పరీక్ష అనేది ఆన్లైన్ విధానంలో జరిగిన పరీక్షనే అవగాహన మీకుంది అని అడుగుతా ఉంటా. ఆన్లైన్లో పరీక్ష జరిగింది, దాంట్లో కూడా లోపాలు ఎత్తుకుతూ ఉన్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 7 సార్లు డిఎస్సి నిర్వహించినాడు. అదేవిధంగా 98లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో డిఎస్సిలో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేశాడు. అంటే కేవలం 100కి 100 మార్కులు పరీక్షల విధానంలో మెరిట్ మార్కులు ఎవరికి వస్తే వాళ్ళు ఉత్తీర్ణులుగా డిక్లేర్ చేసే విధానాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇంటర్వ్యూలు చేస్తే ఇంటర్వ్యూ మార్కులకు రకరకాల సిఫారసులు వస్తాయని చెప్పి దాన్ని రద్దు చేసిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన 7 సార్లు డిఎస్సీలు నిర్వహించినాడు. ఈరోజు రాష్ట్రంలో టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్న టీచర్లలో 75% టీచర్లు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన అధ్యాపకులే. ఒకసారి అధ్యాపకులను అడిగితే వాళ్ళే చెప్తారు. అదేవిధంగా మొన్న జరిగిన డిఎస్సిలో కూడా దాదాపు 200 పైన కేసులు వేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.
16,347 మంది ఉత్తీర్ణులైతే కడుపు మండుతా ఉంది ఈ గొడ్డలి పార్టీకి. ఎట్టు తిరిగి ఈ కేసులన్నింటినీ రద్దు చేయాలా, ఈ పరీక్షలన్నీ రద్దు చేయాలనే ఒకటే ఆలోచనతో ఉత్తీర్ణులైన అధ్యాపకుల నోట్లో మట్టి కొడదామనే కుట్ర పన్నుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉండా, జగన్ గారి జమానాలో కరోనా సమయంలో కూడా టీచర్లతో బ్రాందీ షాపుల్లో బ్రాందీ బాటిల్స్ అమ్మించినారు. అంటే టీచర్లకు గత ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని నేను గుర్తు చేస్తూ ఉండా. అదేవిధంగా వారం నుంచి కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు గొడ్డలి పార్టీ వాళ్ళు. ఆ ధర్నాల్లో ఎక్కడైనా నిరుద్యోగులు, ఉద్యోగాలు రాని టీచర్లు ఎవరన్నా కూర్చున్నారా అని అడుగుతూ ఉండా. రాజకీయ నిరుద్యోగులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూర్చోబెట్టుకొని ధర్నాలు చేస్తూ ఉన్నారు. నేను చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ చూశారు. కర్నూలులో కొండారెడ్డి బురుజు ఎక్కి ఉత్తీర్ణులైన 16,000 చిల్లర ఉపాధ్యాయులందరూ కూడా గర్వంగా మేము పరీక్షలు రాసి ఉత్తీర్ణులైనాం, మా సమర్థతతో ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో మేము మార్కులు తెచ్చుకొని పారదర్శకంగా మేము ఉత్తీర్ణులైనాం, ఈ ప్రభుత్వం మాకు మేలు చేసింది, ఎన్నికల్లో చెప్పిన హామీని నెరవేర్చిందని చెప్పి కొండారెడ్డి బురుజెక్కి గర్వంగా టీచర్లందరూ కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ర్యాలీ చేసిన విషయాన్ని గొడ్డలి పార్టీ ఒక్కసారి వీడియో చూడాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ ధర్నాలో చూసాం, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నిరుద్యోగులే ఉన్నారు తప్ప ధర్నాల్లో పరీక్షల్లో ఉత్తీర్ణులు కానీ ఉపాధ్యాయులు ఒక్కరు కూడా లేరు, ఒక కంప్లైంట్ లేదు. మళ్ళీ రేపు సెప్టెంబర్లో ఈ ప్రభుత్వం 2వ డిఎస్సిని విడుదల చేయబోతా ఉంది. దాంట్లో మళ్ళా ఎవరైతే ఉత్తీర్ణులు కానో వాళ్ళందరూ కూడా మళ్ళా ప్రయత్నం చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం కంటిన్యూగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. కాబట్టి ఉత్తీర్ణులు కాని అభ్యర్థులు ఎవరైనా ఉంటే నిరంతరం మీరు పరీక్షల్లో పాల్గొనే అవకాశం ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. ఈ గొడ్డలి పార్టీ చేసిన కుట్రల్లో మీరు భాగస్వాములు కావద్దండి. ఏదైతే నిన్న కొండారెడ్డి బుర్జి ఎక్కినారో వాళ్ళు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కూడా ఎక్కగలరు. ఆయనకు కూడా ఆయన ఇంటికి ఎక్కి వాదన వినిపించగలరు. ఇది మర్చిపోద్దని చెప్పి గొడ్డలి పార్టీకి చెప్తా ఉన్నా. ఇంత పారదర్శక విధానం తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రేపు అసెంబ్లీ ఉందండి, అసెంబ్లీకి పోయి డిఎస్సి గురించి చర్చ పెట్టుకోమని చెప్పండి. రోడ్లలో ధర్నాలు చేస్తే ఏమొస్తుంది? జంజీలు ఉన్నారని చెప్తా ఉంటాడు మా ధర్నాల్లో. 60 ఏళ్ళు 70 ఏళ్ళు నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రేపో మాపో అన్ని రకాలుగా రిటైర్ అయ్యే మనుషులు పెట్టుకొని నువ్వు ధర్నాలు చేసుకుంటా, ఎక్కడైనా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు తప్పైనప్పుడు, తప్పనిపించినప్పుడు సమీక్ష చేసేదానికి న్యాయ సమీక్ష ఒకటి ఉంటుంది. న్యాయస్థానాలు సమీక్ష చేస్తాయి, హైకోర్టులు కావచ్చు, సుప్రీంకోర్టులు కావచ్చు. న్యాయ సమీక్షలో కూడా మీ అభ్యర్థన ఫెయిల్ అయినప్పుడు మీరు కుట్ర పన్నారనే విషయం వాస్తవం అని చెప్పి ఇది ప్రజలు గమనించాలని చెప్పి ఈ విధమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దండి. సంతోషంగా టీచర్లు ఎంపికైనారు, మళ్ళీ మళ్ళీ ఎంపిక అయ్యేదానికి అనేక రకాల పరీక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం తీసుకొస్తూ ఉంది. మీరు బాగా చదువుకొని పరీక్షల్లో పాస్ అయ్యి ఉద్యోగాలు తెచ్చుకోవడానికి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పారదర్శక ప్రభుత్వం అని చెప్పి ప్రజలు ఈ గొడ్డలి పార్టీ చేసే కుట్రల నుంచి తిప్పి కొట్టాలని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నారు. మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలపై వైసీపీ చేస్తున్న ఆందోళన నేపథ్యంలో జెన్జీల ఉద్యమ తరహాలో రాష్ట్రంలో ఉద్యమం ప్రారంభమైందని, ముఖ్యమంత్రికి భయం పట్టుకుందని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మెగా డిఎస్సి దగా డిఎస్సి అయిందని ఆందోళన చేస్తున్న ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. లోకేష్ భవితవ్యంపై అనుమానం కలిగి వైసీపీ రిలేహరణ దీక్షలు భగ్నం చేశారన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తే బోండా ఉమా గోండాలతో దాడి చేశారని, గుండాల్లో వ్యవహరించిన బోండా ఉమా శాసనసభ్యుల అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారన్నారు. జమ్మలమడుగులో కూడా కూటమి నేతలు భయపడుతున్నారని, విద్యార్థి యువత పౌరేమిటో పాలకులు చూశారన్నారు. మెగా డిఎస్సిలో గోల్డ్ మెడల్ సాధించిన వారికి ఎందుకు ఉద్యోగం రాలేదన్నారు. స్పోర్ట్స్ కోటా కింద ఎంతమంది గోల్డ్ మెడల్ సాధించిన వారికి ఉద్యోగాలు ఇచ్చారో లిస్టు విడుదల చేయాలన్నారు. నారా లోకేష్ తోడల్లుడు భరత్ కూన రవికుమార్ రెడ్డి సర్టిఫికెట్ ఇచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయని, సాక్ష్యాలు ఆడియో టేపులు బయటపడినా ఎందుకు స్పందించలేదని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మెగా డిఎస్సి ఒక దగా డిఎస్సిగా మార్చివేసిన పరిస్థితుల్లో ఆ మెగా డిఎస్సిలో అనేక అవకతవకలు జరిగాయి. మరి అదేవిధంగా ఆ మెగా డిఎస్సి అవినీతిమయమైంది అని సాక్ష్యాధారాలతో నిరూపణ అయిన తర్వాత కూడా మరి ఈ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు 3 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. మరి అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు అయితేమి, యువత అయితేమి, మరి ఎవరైతే డిఎస్సిలో మోసపోయిన ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రిలే నిరాహార దీక్షలో పాలుపంచుకొని దిగ్విజయం చేయడం జరిగింది. మరి ఈ రిలే నిరాహార దీక్షలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ 3 రోజుల పాటు ఈ రిలే నిరాహార దీక్షలు విజయవంతం అయిన పరిస్థితిలో మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం కడుపు మంట మొదలైంది. ఎందుకంటే ఆయనలో ఎక్కడో ఒక భయం పుట్టుకొచ్చింది. ఎందుకంటే తన తనయుడు లోకేష్ భవితవ్యంపై ఏదో అనుమానం కలిగి మరి ఈరోజు ఎక్కడైతే రిలే నిరాహార దీక్షలు చేస్తున్న చోట్లంతా కూడా అధికారులను చెప్పి మరి ఆ టెంట్లు పెరికిచ్చే కార్యక్రమం అయితే ఎక్కడ కూడా రిలే నిరాహార దీక్షలు చేయకూడదని చెప్పి మరి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో మరి అక్కడి మాజీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు గారి సారథ్యంలో మరి అక్కడ జంజీలు అంతా కూడా విద్యార్థులు అందరూ కూడా రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తే మరి ప్రస్తుత సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమా గూండాలను తీసుకొచ్చి మరి ఏ రకంగా వాళ్ళ మీద దౌర్జన్యం చేశారో, ఆ టెంట్లు ఏ రకంగా పీకి వేసే కార్యక్రమం చేశారో ఈ రాష్ట్రం అంతా కూడా చూడడం జరిగింది. గూండాలను అడ్డుపెట్టుకొని మరి శాంతియుతంగా వాళ్ళు నిరసన తెలుపుతూ ఉంటే మరి ఈ రకమైన దౌర్జన్యాలకు పాల్పడడం జరిగింది. ఒక గూండాగా వ్యవహరించడం జరిగింది ఆ బోండా ఉమా. అసలు ఇలాంటి వ్యక్తుల శాసనసభ్యులు అని చెప్పి అసహించుకునే పరిస్థితికి మరి ఆ సంఘటన మనం చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా చెప్తారు. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ ఉద్యమం అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. అది గ్రహించండి.
ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా లోకేష్ రాజీనామా చేసినంత వరకు, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వేసినంత వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. లేకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కూడా ముట్టడించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఇప్పటికైనా ఈ విద్యార్థులు మరి యువతలో ఉన్న ఆక్రోశాన్ని, మరి ఏదైతే వాళ్ళలో ఉన్న అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంది. మరి దానికోసమే మీ యొక్క నిజాయితీని నిరూపించుకునే దానికోసం ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయండి. లేకపోతే లోకేష్ రాజీనామా చేసినంత వరకు ఈ ఉద్యమం ఆగబోదని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జిల్లాకు చెందిన క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు వెన్నపూస మారుతి శంకరెడ్డి లండన్ పార్లమెంటులో ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ హెల్త్ అవార్డు 2026 అందుకోవడం జిల్లాతో పాటు దక్షిణ భారతదేశానికే గర్వకారణమని భారతీయ హిందూ ఐక్యవేదిక అధ్యక్షులు కల్లూరు విజయానందరెడ్డి తెలిపారు. అంతర్జాతీయ అవార్డు అందుకున్న డాక్టర్ వెన్నపూస మారుతి శంకరెడ్డిని ఈరోజు కడప నగరం హెచ్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ వైద్య రంగంలో విశేష సేవలందించిన శంకరెడ్డి సేవ తపనను ఈ అంతర్జాతీయ అవార్డు దక్కిందన్నారు. క్యాన్సర్ రీసెర్చ్కి సంబంధించి ఈ అవార్డును ప్రదానం చేయగా దీనికోసం దేశవ్యాప్తంగా 3 ఎంపిక అవగా అందులో దక్షిణ భారతదేశం తరపున కడప జిల్లాకు చెందిన శంకరెడ్డి ఉన్నారన్నారు. ఈ అవార్డు పొందడం ద్వారా భారతదేశంలో కూడా వైద్య వృత్తి బలంగా ఉందనే విషయాన్ని తెలియజేసినట్లుంది అన్నారు. ఇది భారతీయులంతా సంతోషపడే విషయమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ అవార్డును పొందిన శంకరెడ్డికి ఆత్మీయ సత్కారం చేయడం తమకు లభించిన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అనంతరం డాక్టర్ వెన్నపూస మారుతి శంకరెడ్డి తన విద్యాభ్యాసం అంచెలంచెలుగా ఎదిగిన తీరు, తాను అందిస్తున్న సేవలను తెలియజేస్తూ ఈ కారణంగానే తాను గ్లోబల్ హెల్త్ అవార్డు పొందడం జరిగిందన్నారు. ఈ విషయంగా తనను సత్కరిస్తున్న బంధుమిత్రులు, సహచరులు, భారత హిందూ ఐక్యవేదిక ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. సార్ ఒక్కసారి అలాగే పట్టుకోండి సార్, పూలమాల పట్టుకోండి సార్. సార్ పూలమాల అట్లా పట్టుకోండి. రెడీ సార్, చూడాలి. రెడీ 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 మైల్ సార్ అందరు కొద్దిగా నవ్వండి. GHA అవార్డు అనేది, గ్లోబల్ హెల్త్ అవార్డు అనేది క్యాన్సర్ రీసెర్చ్లో దాన్ని సెలెక్ట్ చేస్తారు. ప్రపంచంలోనే భారతదేశం నుంచి 3 సెలెక్ట్ అయితే ఆ 3లో సౌత్ నుంచి మన కడప జిల్లా బిడ్డగా సెలెక్ట్ అయ్యి మా అన్నగారికి ఈ అవార్డు ఇంగ్లాండ్లో లండన్లో పార్లమెంటు భవన్లో తీసుకోవడం జరిగినది. ఇటువంటి కార్యక్రమము జరగడం అంటే మన కడపకే కాదు సౌత్కే గొప్ప గర్వకారణం. భారతదేశంలో కూడా ఇటువంటి వైద్య వృత్తి బలంగా ఉందని చెప్పేసి గుర్తించి ఇవ్వడం అనేది మన భారతదేశంలో కూడా ఎంతో ఉన్నతంగా మన వాళ్ళు సంతోషపడాల్సిన విషయం. కాబట్టి ఈ అవార్డును వచ్చినందుకు గాను మన అంతా కడప జిల్లా ప్రజలు అందరము కలిసి ఆత్మీయ సత్కార సభ ఏర్పాటు జరిగింది. కాబట్టి దీనికి మా ప్రజలకందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నా నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వెన్నపూస మారుతి శంకరెడ్డి. నేను కడప జిల్లా పెండ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామం దగ్గరలో ఉండే పాతగిరిపల్లి నుంచి విద్యను స్టార్ట్ చేసి తిరుపతి మెడికల్ కాలేజ్ నుంచి ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణే వరకు నా విద్యలు అన్ని చోట్ల జరిగినాయి. వీటి తర్వాత అంచెలంచెలుగా మన విద్య, దానికి సంబంధించిన వైద్యం ఏదైతే ఉందో అది దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, నార్త్ ఈస్ట్లో అస్సాము, త్రిపుర ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా మన సర్వీసెస్ ఉన్నాయి. అంతర్జాతీయంగా కెన్యా అంటే అది ఆఫ్రికాలో ఒక భాగమైన దేశము, అంతవరకు కూడా మన సర్వీసెస్ అనేది అందుతున్నాయి. ముఖ్యంగా ఈ సర్వీసెస్ అన్నీ చేస్తున్నందుకు గాను నన్ను ప్రత్యేకంగా గుర్తించి వరల్డ్ హెల్త్ వాళ్ళు గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్ తరపు నుంచి గ్లోబల్ హెల్త్ అవార్డ్స్లో సర్జికల్ ఆంకాలజీ అంటే క్యాన్సర్ శస్త్ర నిపుణులలో మొట్టమొదటి స్థానంలో మన 4 ఖండాల్లో ఐరోపా ఖండము, అమెరికా ఖండము,
భారతదేశము, ఆఫ్రికా ఈ 4 ఖండాలకు గాను అత్యుత్తమ సర్జికల్ ఆంకాలజిస్ట్గా వెన్నుకున్నందుకు గ్లోబల్ హెల్త్ అవార్డు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ఈ వచ్చిన అవార్డును గుర్తించి కడప జిల్లా వాసులు అందరూ కూడా, నా బంధువులు కానీ నా మిత్రులు కానీ అందరూ నన్ను గొప్పగా ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను అభినందించినందుకు అందరికీ ధన్యవాదాలు. వీటన్నిటికీ కారణమైన భారతీయ హిందూ ఐక్య వేదిక ఏదైతే ఉందో అది దీన్ని మొట్టమొదటగా ఈ రికగ్నిషన్ అందుకొని భారతీయ హిందూ ఐక్య వేదిక వాళ్ళు చేసిన ఈ గొప్ప సన్మాన కార్యక్రమానికి నా తరపున, నా కుటుంబం తరపున, నా వైద్యం సంబంధించిన అందరి తరపున కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వైసీపీ నేత, మాజీ కార్పొరేటర్ కొత్తమద్ది సురేష్ బాబు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ భవిష్యత్తులో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని వైసీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర నేత సిహెచ్ వినోద్ కుమార్ ఆకాంక్షించారు. సురేష్ బాబు జన్మదినం సందర్భంగా సిహెచ్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నగరంలోని జెడ్పీ కార్యాలయం వద్ద గల ప్రేమాలయ అనాథాశ్రమంలో వేడుకలు నిర్వహించి అనాథలకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ 1997 నుంచి చిన్నచౌక్ పంచాయతీ సర్పంచ్గా మొదలుపెట్టిన సురేష్ బాబు రాజకీయ జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి మేయర్గా, కడప జిల్లా జెడ్పీ చైర్మన్గా, ఇప్పుడు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నత పదవులు అలంకరించారన్నారు. ముఖ్యంగా సురేష్ బాబు గతంలో నగర మేయర్గా అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. ప్రస్తుతం సిఈసి సభ్యుడిగా పార్టీ అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషి మరోలేమన్నారు. ఈ కారణంగానే పార్టీ శ్రేణులు, అభిమానులు ప్రతి ఏడాది ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. సిఈసి మెంబర్, మాజీ మేయరు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కొత్తమద్ది సురేష్ బాబు జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రేమాలయ ఆధ్వర్యంలో జన్మదినం సందర్భంగా టిఫిన్ అరేంజ్మెంట్ జరిగింది. అదేవిధంగా 1997 నుంచి ఈ రోజు వరకు రాజకీయాలు అత్యంత విధిగా ఆయన డెవలప్మెంటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అప్పటి కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యంతగా రాజకీయంగా ఎదుగుతూ వస్తూ అందరికీ సేవలు చేస్తూ ఆయన జన్మదినం కడప నగరంలో ఒక పండుగ వాతావరణంగా జరుపుకోవడం సంతోషకర విషయము. అదేవిధంగా ఆయన వ్యక్తిత్వము, మనసులేని మహారాజు, మనసున్న మహారాజు, ప్రతి ఒక్కరికి 24 అవర్స్ థియేటర్లో ప్రతి ఒక్కరూ ఆయన రాజకీయంగా ఎప్పుడైతే స్టార్ట్ చేసినాడో, రాజకీయ జీవితం ఎప్పుడైతే స్టార్ట్ చేసినాడో అప్పటి నుంచి రాజకీయ నాయకులకు కానీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్న ఏకైక నాయకుడు ఉన్నారంటే ఒకే ఒక నాయకుడు కొత్తమద్ది సురేష్ బాబు గారు. అటువంటి నాయకుడు పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకర విషయము, చాలా ఆనందకర విషయము. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పండుగ వాతావరణంలో అన్ని కులాలు, అన్ని మతాలకు, ప్రాంతాలకు అతీతంగా, ఈరోజు పార్టీలకు అతీతంగా అన్ని రకాలుగా వారి వ్యక్తులకు మేలు చేసే వ్యక్తి ఒక సురేష్ బాబు గారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం బద్వేల్లో అట్టహాసంగా జరిగింది. బద్వేల్ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ టీజీ వెంకటేష్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంస్థల్లో భాగంగా కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం, జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం, జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం, జిల్లా వాసవి సేవాదళ్ కార్యవర్గాలు సభాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రవైశ్య మహాసభలకు ప్రధాన కార్యదర్శి మాటూరు రంగనాథ్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు. కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా బద్వేలుకు చెందిన వల్లంకొండ వెంకటరమణ, జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులుగా ప్రొద్దుటూరుకు చెందిన నన్నుతి హేమంత్, జిల్లా వాసవి సేవాదళ అధ్యక్షుడిగా ప్రొద్దుటూరుకు చెందిన గాజులపల్లె హరిగోపాల్ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలిగా ప్రొద్దుటూరుకు చెందిన రాజా వెంకట వరలక్ష్మి మాట్లాడుతూ ఆర్యవైశ్య జాతీయ అభివృద్ధికి కృషి చేస్తానని, ఆర్థిక, సామాజిక, రాజకీయ వైభవం పెంపొందించేందుకోసం శక్తివంచన లేకుండా పాటుపడతామని ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవి సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ జిల్లా పలు ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రూరల్ ఆర్యవైశ్య సంఘానికి కార్యదర్శి ముందుగా మీ కుడి చేతిని ముందుకు చాచి చురుకుగా పాల్గొని సంస్థ అభివృద్ధికి నా నేను కడప జిల్లా రూరల్ ఆర్యవైశ్య నూతన కార్యవర్గము 2026-2028
సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకుడిగా కడప నగరపాలక సంస్థ మాజీ మేయర్గా విశేష సేవలు అందించిన కొత్తమద్ది సురేష్ బాబు ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో నిర్వహించుకుంటూ ప్రజలకు తమ వంతుగా సేవలు అందించాలని వైసీపీ నేతలు ఆకాంక్షించారు. వైసీపీ మైనార్టీ నేత జమీల్ ఆధ్వర్యంలో సురేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని కడప నగర పరిధిలోని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నతమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సురేష్ బాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక పదవులు అలంకరించి ఆ పదవులకే వన్నె తెచ్చారన్నారు. ముఖ్యంగా నగర మేయర్గా ఆయన అందించిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. నగర అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు. కడప నగరం అభివృద్ధికి ఆయన చేసిన కృషి కారణంగానే నేడు నగరం అన్ని విధాల అభివృద్ధి పదంలో పయనిస్తోందన్నారు. పెద్దలు మాజీ మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి సభ్యులు శ్రీ కొత్తమద్ది సురేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మిత్రులు జమీల్ గారు మరియు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో ఇక్కడ రిమ్స్ ప్రాంగణంలో ఇక్కడ ఉన్నటువంటి అటెండర్స్ అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. సురేష్ బాబు గారు నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆయనకు మంచి ఆరోగ్యము ఆయుష్ ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇంకా రానున్న రోజుల్లో మరింత ప్రజా జీవితంలో సేవ చేసే అవకాశం ఆ భగవంతుడు ఆయన కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిజంగా ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే మా ప్రియమైన నాయకుడు ఎక్స్ మేయరు సురేష్ అన్న గారిది జన్మదినం ఈరోజు. ఆయన జన్మదినం బాగా ఘనంగా చేసుకోవాలని మనం అందరము ఇక్కడ రిమ్స్ ప్రాంతంలో అన్న చెప్పినట్టు భోజనాలు ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఆయన హెల్తీగా ఉండాలా, ఆయన ఇంకా పొలిటికల్గా ఎదగాల, ఆయన ఫ్యామిలీ సంతోషంగా ఉండాలా, ఆయనకు ఆయన ఆరోగ్యం అంతా బాగా ఉండాలని అల్లాతో కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్రస్తుత వైఎస్ఆర్సీపీ సిఈసి సభ్యులైనటువంటి సురేష్ బాబు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన జన్మదినం సందర్భంగా జమీల్ గారి ఆధ్వర్యంలో చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి నిత్యానందరెడ్డి గారి ద్వారా దగ్గర దాదాపు 1500 నుంచి 2000 మందికి అన్నదానం చేయడం జరిగింది. సురేష్ బాబు అన్నగారు మంచి పదవులను ఆశించి ఇంకా ఆయన ప్రజా జీవితంలో ప్రజాసేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జిల్లాలోని వేంపల్లి పట్టణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. పట్టణంలోని ఇమాం నగర్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇంట్లోని సామాగ్రి, విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమై సుమారు 2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితురాలు వెంకట సుబ్బమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగడంతో పాటు పెద్ద శబ్దం రాగా నిద్రలో ఉన్న వెంకట సుబ్బమ్మ భయంతో ఇంటి నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, కూలర్, వాషింగ్ మిషన్, బీరువాలోని చీరలు, ఆధార్, రేషన్ కార్డులు, ఇతర విలువైన వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. బియ్యం బస్తాలు, ఇతర గృహోపకరణాలు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. భర్త మృతి చెందడంతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తనకు ఈ ఘటన తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని వెంకట సుబ్బమ్మ కన్నీరు మున్నీరైంది. ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబీర్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాల్ని పరామర్శించారు. తమ వంతు సహాయంగా 5000 ఆర్థిక సాయం అందించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లోని సామగ్రితో పాటు బియ్యం బస్తాలు కూడా కాలిపోవడం బాధాకరమన్నారు. ఈ విషయాన్ని టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి, మండల ఇన్ఛార్జ్ రఘునాథ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని షబ్బీర్ హామీ ఇచ్చారు.
పొగ అంతా పోయి ఇల్లంతా కాలిపోతుంటే పాప ఆడపడుకోనేది, నేను ఆడపడుకోని అనుకోనిటే నన్నమా లేయి మన ఇంట్లో మంటలే కూర్చున్నాయి, వచ్చి శృతి వాటిని తెచ్చి ఎక్కడ అన్ని కాలిపోతున్నాయి. అప్పుడు పరిగెత్తా పోయి అందరినీ లేపిన, లేపితే ఆ పిల్లోడు వచ్చి ఇస్తున్నారు మా రెడ్డి పిల్లోడే, పెద్దమ్మా కరెంట్ ఆఫ్ చేస్తాము లేకుంటే ఇంట్లోకి పోతే అందరికీ అన్ని కలిపోతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెగా డిఎస్సి పరీక్షలను ఆన్లైన్ విధానంలో అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తే జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ నేతల తీరు పట్ల టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం. మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలపై జంజీల ఉద్యమ తరహాలో రాష్ట్రంలో ఉద్యమం ప్రారంభమైందని బాబుకు భయం పట్టుకుంది. కూటమి ప్రభుత్వ వ్యవహార శైలిపై మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపాటు. డాక్టర్ వెన్నపూస మారుతి శంకర్రెడ్డి లండన్లో గ్లోబల్ హెల్త్ అవార్డు అందుకోవడం జిల్లాతో పాటు దక్షిణ భారతదేశానికే గర్వకారణం. ఆత్మీయ సత్కార సభలో భారతీయ హిందూ ఐక్యవేదిక అధ్యక్షులు కల్లూరు విజయానందరెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.